అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. రేపు రవళి దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే రవళి వాళ్ళు ఇంకొక 3-4 డేస్లో తిరుపతి వెళ్తున్నారు. అన్నయ్య, వదిన, రవళి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నారు. సో వాళ్ళకి స్నాక్స్ చేద్దామని ఈరోజు రెడీ చేస్తున్నాను. 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. కేజీ గోధుమ పిండికి 1 టీ గ్లాస్ నెయ్యి తీసుకుని బాగా వేడి చేసి పిండిలో కొంచెం ఉప్పేసి కలిపి నెయ్యి కూడా వేసేసి కలిపాను అనమాట. ఆ వేడంతా నెయ్యి అంతా పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి తడుపుకోవాలన్నమాట. మన చపాతీ పిండి తడిపినట్టు తడుపుకోవాలి. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, లేదా బట్టర్ వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఏదైనా బాగా వేడి చేసి కాలేది వేస్తేనే బాగా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. గోధుమ పిండితోనే చేశాను. మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి గోధుమ పిండి మంచిది కదా, అందుకని గోధుమ పిండితోనే చేశాను. చపాతీ పిండిలాగా చేసి తర్వాత చపాతీలాగా అంటే కొంచెం మందంగా, చపాతీ కన్నా ఇంకొంచెం మందంగా చేసుకుని ఇలా కట్ చేసి వేపుకోవాలన్నమాట. నూనెలో వేపేసుకోవాలి. మనకు కావాల్సిన సైజు చేసుకుని వీటిని కోనసీమ సైడ్ బెల్లం కొమ్ములు అంటారండి. కేజీ గోధుమ పిండికి కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం వచ్చిన వెంటనే ఆ కొమ్ములు వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత 1 కేజీ బియ్యం పిండి తీసుకుని దానిలో వాము, నువ్వులు, ఉప్పు ఈ మూడేనండి. మనకి ఎంత ఇష్టమైతే అన్ని 50 గ్రామ్స్ వేసుకోవచ్చు, 25 గ్రామ్స్ మన ఇష్టం అనమాట. నేనైతే 25 గ్రామ్స్ అలా వాము, 25 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ కొంచెం ఉప్పు వేసి కలిపాను అనమాట. వాము అయితే ఇంకొంచెం కూడా వేశాను. స్మూత్గా కలుపుకోవాలి. దీనిలో కూడా మంచి కాలే మంచి కాచిన నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే లేదా బట్టర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేశాను. వేసి కలిపిన వెంటనే చేసేసుకుంటే తెల్లగా బాగా వస్తాయి అన్నమాట. అలా ఉంచేసి నాననిచ్చిన కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీనిలో శనగపిండి ఏమి కలపలేదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా ఉంటుంది కదా, మన స్టార్ లాగా ఉంటుంది కదా, మనం కారపూస చేసే వాటిలో మోల్డ్స్ వస్తాయి కదా, అది తీసుకుని చేశాను అనమాట. ఇంకా మన మునగ చెట్టుకి కాయలు ఉన్నాయి కదా, ఆ ములక్కాయలు, దొండకాయలు ఇవన్నీ తీసుకుని కొంచెం మినప్పప్పు కూడా విజయవాడ మామయ్య వాళ్ళ ఇంట్లో, మా మేనమామ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చానండి మినప్పప్పు. అవన్నీ తీసుకుని రవళి దగ్గరికి బయలుదేరాము. ఇంకా రవళి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలతో ఆటలు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఎవరైనా నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మల ఇంటికి పంపిస్తారు కదా, ఇప్పుడు ఏంటో వీళ్ళు సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేశారు. 4 అవర్స్ మార్నింగ్ ఫర్ సమ్మర్ క్లాసెస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో ఈవినింగ్ ఏమో స్కేటింగ్ క్లాసెస్. స్కేటింగ్ క్లాసెస్లో అవి అయితే చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నాడు. జై అయితే కొంచెం 1 రౌండ్ వేసిన తర్వాత నాకు కాళ్ళ నొప్పులని వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా 1.5 అవర్స్ స్కేటింగ్ క్లాసెస్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తారనమాట. వాళ్ళ స్కేటింగ్ నేర్పించే టీచరు ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఈవిడేనండి స్కేటింగ్ నేర్పించే టీచరు. చాలా బాగా ఎంత ఓర్పుగా చేపిస్తున్నారు ఆవిడ. హాలిడేస్ కదా, పిల్లలు ఎక్కువ మంది లేరు, 4-5 మెంబర్స్ ఉన్నారు. విడిగా అయితే 15 మెంబర్స్ ఉంటారు అంది మన రవళి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రెండో రోజు మళ్ళీ సమ్మర్ క్లాసెస్కి స్టార్ట్ అయిపోయారు పిల్లలు. వాళ్ళు మేము వచ్చేదాకా ఉండాలి అమ్మమ్మ అని చెప్పారు, కానీ ఇంకా వెంటనే మేము అక్కడ మేము ఫణి దగ్గర ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి కిరీట్ అన్నయ్య గారు చనిపోయారు. సో వాళ్ళ ఇంట్లో పలకరించాలని స్వీట్ తీసుకున్నాం అనమాట. ఆంధ్ర సైడ్ అయితే స్వీట్ తీసుకుని వెళ్తారు. సో స్వీట్ తీసుకుని వెళ్ళి పలకరించి ఇంకా మన ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. మనం వస్తుంటే చూసారా, మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ కనిపిస్తూ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే మన వెంచర్, ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్న అపార్ట్మెంట్ ఉంటుంది. మన ఇంటీరియర్స్ అన్నీ అయ్యేప్పటికీ ఇంచుమించు 1.5 మంత్ అయ్యేట్టు ఉందండి. చాలా డిలే అయిపోతున్నాయి మన ఇంటీరియర్.